సో బ్యాంక్ నిఫ్టీ మటుకు బాగా ఫోకస్ చేయండి మేడం. బ్యాంక్ నిఫ్టీలో బాగుంది ఫ్లక్చుయేషన్స్. మనం ఈ ఫ్లక్చుయేషన్స్ లోనే బాగా హెవీ ప్రాఫిట్స్ కొట్టచ్చు. సో ఈ లో దగ్గరకు వచ్చింది, ఈ లో దగ్గర దీనికన్నా దీన్ని తీసుకోండి. సో 42,394 ఈ రోజుట్లో ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ హై దగ్గరకు వచ్చేసింది. సో ఆల్మోస్ట్ దీని మధ్యలోనే ఉంది. సో నిన్నైతే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చూసారంటే ఇదే జోన్, మొన్న కూడా ఇక్కడే అనుకున్నాం మేము. సో 43,000 కింద ఉన్నంతసేపు పుట్ ఆప్షన్ అనుకున్నాం ఆ రోజు. సో 42,927 దగ్గర హై ఈ రోజు. సో సో మార్నింగ్ కానీ ఒకవేళ 42,656 పైన ఉంటే టచ్ అయ్యి కానీ పైకి వెళ్ళిందంటే మటుకు మనకు ఇక్కడ 42,656 దగ్గర గ్రీన్ క్యాండిల్ పడితే మటుకు కాల్ ఆప్షన్ తీసుకోండి మేడం. 42,656 బ్రేక్ అయిపోతే మటుకు డౌన్ ట్రెండ్కి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈరోజు అయితే పెద్ద ఇదైతే మనకి లో టు హై ఎక్కువ ఇచ్చినట్టు మేడం, కానీ చార్ట్ ప్రకారం అయితే ఇది సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. ఒక హై టు లో మధ్యలోనే ఉంది మొత్తం. ఓయిల్ మనకి ఇంట్రాడేలో ఇలాంటి మూవ్స్ చాలు మేడం, ఎక్కువ టెన్షన్ పడవల్ల, చిన్న మూవ్స్ పెట్టుకుంటే చాలు. సో ఇదైతే డేటా అయితే అంతా కాల్ సెల్లర్స్ అంతా ఎగ్జిట్ అయిపోయినట్టున్నారు మేడం, పెద్ద డేటా కనిపించలేదు. సో ఇక్కడైతే 1,00,000 ఓఐని కన్సిడర్ చేసుకుంటే ఇదైతే ఇక్కడ తీసుకుంటే 43,000 మేడం. 43,000 అన్నది సైకాలజీ లెవెల్. సో 43,000 పైకి వెళ్తేనే కాల్ ఆప్షన్ ప్రిఫర్ చేయండి మేడం. 42,000 కింద గాని ఉంటే ఈ 43,050కి అట్లా ఎస్ఎల్ పెట్టుకొని పుట్ సైడే చూడొచ్చు. 43,000 క్రాస్ అయిపోయిందంటే మటుకు మనం కాల్ సైడ్ వెళ్ళిపోదాం. ఇదైతే ఇది డౌన్ సైడ్ గాని వస్తే 53,000. సో ఈజీగా 500 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది మేడం బ్యాంక్ నిఫ్టీ. సో 42,500 దగ్గర కానీ వస్తే కాల్ ఆప్షన్ తీసుకోండి. 43 టచ్ అయ్యి రెడ్ క్యాండిల్ పడితే పుట్ ఆప్షన్. ఒకవేళ 43,000 క్రాస్ అయిపోతే మటుకు నెక్స్ట్ 43,500 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 43,000 దాటిన తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ అంటే ఇక్కడే ఉంది మేడం, 43,500. సో పైకి వెళ్తే 43,500 దాకా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ థర్స్డే వరకు 43,500 వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయా సార్? ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా 1,87,000. అవును మేడం, ఉంది. అది దాటకపోతే కింద పడిపోతుంది మేడం. లో వచ్చి 42,500 దగ్గర కాల్ ఆప్షన్ చూడండి. దీని ప్రకారం అయితే 42,793 టచ్ పైకి వెళ్ళిపోయిందంటే మటుకు కాల్ ఆప్షన్ తీసుకోండి మేడం. 43,059 ఫస్ట్ టార్గెట్, 43,260 సెకండ్ టార్గెట్, 43,592 థర్డ్ టార్గెట్ మేడం. సో ఇది 42,661 బ్రేక్ అయిపోతే మటుకు కిందకు వస్తే మటుకు పుట్ ఆప్షన్ తీసుకోండి. 42,526 ఫస్ట్ టార్గెట్, 42,194 సెకండ్ టార్గెట్, 41,993 థర్డ్ టార్గెట్ మేడం. ఈ లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో 661 కింద గాని ఉంటే పుట్ ఆప్షన్, 793 పైన గాని ఉంటే కాల్ ఆప్షన్ కే చూడండి. సో అల్టిమేట్ టార్గెట్ అయితే 43,500 టచ్ అయ్యేదానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇక్కడ 800 దగ్గర కానీ కాల్ ఆప్షన్ పడి 43,000 దాటిందంటే మటుకు 43,000 దాటేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే మేడం, ఇవి లెవెల్స్.